జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఒక ఊహించని పెద్ద తిరుగుబాటు అయితే జరిగింది. నిన్నటి దాకా కాంగ్రెస్ వెనుక తోకలా నడిచినటువంటి డిఎంకే ఇప్పుడు ఆ పార్టీకి కోలుకోలేనటువంటి ఒక పెద్ద బిగ్ షాక్ అయితే ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్ వైఖరిని గుడ్డిగా అనుసరించబోమని ఈ డిఎంకే నేరుగా తిరుగుబాటు జెండాను ఎగరేసింది. పార్లమెంట్ లో కీలకమైన బిల్లుల విషయంలో కాంగ్రెస్ మాట వినకుండా బిల్లుల్లో తమిళనాడు ప్రయోజనాలు కాపాడితే ఆ బిల్లులను సానుకూలంగా పరిశీలిస్తామని డిఎంకే సంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. మిత్రులారా, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క గత చరిత్ర గనుక ఒకసారి చూస్తే తమ స్వార్థం కోసం మిత్రపక్షాలను నట్టేటముచ్చడంలో ఈ పార్టీకి ఒక బ్యాడ్ హిస్టరీ ఉండాలి. గతంలో అంటే 1997వ సంవత్సరంలో ఏం జరిగిందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలా. ఆనాడు ఐక్య గుజరాల్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఇదే కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతును ఇచ్చింది. కానీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తును అడ్డం పెట్టుకొని ఈ డిఎంకే పార్టీ పైన లేనిపోని నిందలన్నీ కూడా వేసింది. డిఎంకేను ప్రభుత్వం నుంచి తీసేయాలంటూ మొండికేసి చివరకు మద్దతును ఉపసంహరించుకొని ఆ ప్రభుత్వాన్ని అయితే కూల్చేసింది. ఆనాడు ప్రాంతీయ పార్టీల ఆత్మగౌరవాన్ని తొక్కి పారేసినటువంటి ఈ కాంగ్రెస్ అహంకార బుద్ధి ఇన్నేళ్లైనా కూడా అసలు ఏ మాత్రం కూడా మారలా. ఈ దిక్కుమాల బుద్ధి మళ్ళీ ఇప్పుడెందుకు బయటపడిందంటే మొన్ననే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పుణ్యమాని కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో 5 అసెంబ్లీ సీట్లు గెలుచుకునింది. సరే, అట్ట గెలిచిందో లేదో, ఏది ఈ సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ పెట్టిన కొత్త పార్టీ టీవీకేతో ఈ కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగా చేతులు కలిపింది. చూడండి, అంటే ఈ డిఎంకే మధ్యలోనే వదిలేసింది. తమకు అన్నం పెట్టిన ఆ డిఎంకే పార్టీని వెనక నుంచి వెన్నుపోటు పొడవాలని చెప్పి చూసింది. చూడటం కాదు, పొడి చేసింది. ఈ జిత్తుల మారి బుద్ధిని కనిపెట్టినటువంటి డిఎంకే నేతలు మమ్మల్ని మోసం చేసిన వీళ్ళు మాకు నీతులు చెప్పడం ఏంది, ఇండి కూటమిని అసలు నాశనం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ మోసగాళ్లతో సావాసం ఇక చాలు అంటూ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ మాట వినేదే లేదని తెగేసి చెప్పినారు. ఇక అసలు విషయానికి వస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లను 50% పెంచేందుకు, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 నుంచి అమలు చేసేందుకు ఒక చారిత్రాత్మక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లును సిద్ధం చేస్తాను. ఈ బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కుట్రలు పన్నుతుంటే డిఎంకే మాత్రం ఆ బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తాంది. ఎవరు? డిఎంకే పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకు ఇక్కడ ఆపోజిట్ గా మారిపోయింది. శరద్ పవార్ కు చెందినటువంటి ఎన్సీపీ కూడా డిఎంకే బాటలోనే నడుస్తుంది. బెంగాల్లో ఒకవైపు ఈ మమతా బేగానికి సంబంధించినటువంటి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సేన ముక్కలవడంతో ఈ అపవిత్ర ఇండి కూటమి కథ ముగిసిపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపైన ఈ స్వార్థపూరిత రాజకీయ ప్రత్యర్థులకు రోజులైతే దగ్గర పడినాయి. భారతదేశ అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతున్నటువంటి మోడీ గారి వ్యూహాల దెబ్బకు శత్రువులకు అందరూ కూడా పట్టపగలే చుక్కలన్నీ కూడా కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారిని ఇదినట్లే అని చెప్పేసి ప్రాంతీయ పార్టీలు కూడా ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పార్లమెంట్ లో దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక బిల్లులు ఎలాంటి అడ్డంకులు కూడా లేకుండా ఆమోదం పొందే అవకాశం అయితే బలంగా కనపడుతుంది. అది అసలు విషయం. చూద్దాం. ఇక దగ్గరలోనే ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈయన అమ్మ కొడుకు ఎట్టుంటదంటే రచ్చ రంబోలానే మజాగా ఉంటది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. చేస్తారు కదా? అలాగే ఈ వీడియో పైన కాంగ్రెస్ పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.